ముందుగా క్లీన్ చేసిన ప్రాన్స్ని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని లైట్గా అవి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసి పక్కన తీసేసి అదే కడాయిలో మీడియం సైజు ఒక 5 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అండ్ మిర్చి కూడా ఒక 5, కొంచెం కరివేపాకు, ఆ 3 వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి రావద్దు, లైట్గా మగ్గితే చాలు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. అవి త్వరగా మగ్గిపోవడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెడితే అవి మంచిగా మగ్గుతాయి. తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ కానీ పసుపు వేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత నేను పసుపు వేసుకున్నాను. పసుపు ఇది 2 పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ప్రాన్స్ వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి. నేను 1/2 కిలో మీద కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ ప్రాన్స్. పీల్ చేసిన తర్వాతనే అంత ఉంటాయి. దానికి 5 ఆనియన్స్ వేసాను. ఒక్క మామిడికాయ వేస్తే సరిపోతుంది. మంచిగా పులుపున్న మామిడికాయ చూసుకొని ఒక మామిడికాయ వేస్తే సరిపోతుంది. ఈ కూరలోకి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. మసాలాలు వేస్తే కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. జస్ట్ మామిడికాయ, అందులోకి ఇంకా మసాలా నీచు వాసన రావద్దు అనుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఇంకా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కారం వేసి ఒక నిమిషం ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. నాకు వాటర్ సరిపోలేదు, నేను సెకండ్ టైం వేసాను. మీరైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేయాలి కలిపేసుకొని. అది మూత పెట్టిన మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం కుక్ చేస్తే మంచిగా ఆ మామిడికాయ ముక్కలు ప్రాన్స్కి అంతా పులుపు అంతా పట్టి ఇంకా మూత తీయగానే గుమగుమలు స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత నాకు మళ్ళీ వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసి మళ్ళీ కుక్ చేసుకున్నాను. మంచిగా కర్రీ గుజ్జుగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా నేను తిన్న తర్వాత చేస్తున్న వీడియో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీకి నేను చెప్తున్నాను కదా, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఆనియన్, మామిడికాయ, ఇంకా టమాటా కూడా అవసరం లేదు, పచ్చిమిర్చి, వీటితోనే చాలా బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే కర్రీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.